ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. అద్భుతం, అమోఘం, మానవత్వం పరిమళించిన వేళ మనుషులు తమ వంతు సహకారం అందించడానికి మన రాష్ట్ర ప్రజలు ముందుకొచ్చారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, సామాన్యులు, పిల్లలు అందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందించడానికి ముందుకొచ్చారు. ఎవరికి వారు సహాయం అందిస్తారంటే మొన్న ప్రకృతి విలయతాండవం చేసిన వరద బాధితులకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. వారిని చూస్తూ ఉంటే ఇంతకుముందు మన దేశంలో ఎలాంటి విపత్తులు జరగడం అనేది సర్వసాధారణం, అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ వారికి సహాయం అందించడానికి మనం ఏం చేసేవాళ్ళంటే ఇతర దేశాల మీద ఆధారపడేవాళ్ళం. అలా ఆధారపడి వాళ్ళ నుంచి సహాయం వస్తుందేమని చూసేవాళ్ళం. యుఎన్ఓ, IMF, మరి ఇతర దేశాల్లో ఉన్న స్వచ్ఛంద సంస్థ అన్నింటి మీద ఆధారపడి వాళ్ళ సహాయం కోసం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా, మన దేశంలో అన్ని వర్గాల ప్రజలు మేమున్నాము మీకంటూ ముందుకొచ్చి సహాయం చేస్తూ ఉన్నారు. అన్నిటికి అతీతంగా, రాజకీయాలకి, మతానికి, కులానికి అన్నిటికి అతీతంగా వారు సహాయం చేస్తూ ఉన్నారు. వారి సహాయం అనేది ఇది కదా నిదర్శనం, మానవత్వానికి నిదర్శనం. ఇది ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ లారీలు, ట్రక్కులను కూడా విజయవాడలోని సింగనగర్ ప్రాంతంలో వరద బాధితులకు సహాయార్థం వెళుతున్నాయి. రాత్రనక పగలనక శ్రమిస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇక్కడ సహాయం అందించిన వారిలో ప్రభుత్వం ఒక పరంగా అయితే, స్వచ్ఛంద సంస్థలు, తర్వాత ప్రజలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇది ఒక మంచి శుభతరుణం. ఎవరిపైన ఆధారపడకుండా, ఎవరో వస్తారు చేస్తారని చూడకుండా మనంగా సహాయం చేసుకుంటున్నాం. ఇలా సహాయం చేయటం నిజంగా నాకెంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇంతకుముందు అన్నట్టు కూడా ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించిన దాఖలా నాకు అనిపించలేదు. ఇప్పుడు ఒక సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు గారు వారు సహాయం చేస్తూ మాట్లాడుతూ ఈ మాట అన్నారు. వారి వల్లనే మేము ఎత్తుకు ఎదగగలిగాము, కాబట్టి వారికి, ప్రజలకి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా మేము ముందుంటామని చెప్పేసి, ఇంకెంతకైనా సహాయం చేస్తామని చెప్పేసి వారు మాట్లాడటం జరిగింది. సో ఇలాగా అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కొన్ని వందల వేల ట్రక్కులు ఇక్కడికి వచ్చి మనకు బారులు తీరి మనకు సహాయం అందిస్తారు. రాబిన్ శర్మ గారు రచించిన ఒక పుస్తకంలో ఒక మాట ఉన్నది, తీసుకోవడం వల్ల వచ్చిన ఆనందం కంటే ఇవ్వడం వల్ల వచ్చిన ఆనందం చాలా గొప్పది, ఎంతో ఉద్వేగభరితమైనదని చెప్తా ఉన్నారు. కాబట్టి దీని యొక్క ఉద్దేశం, మనం సంపాదనలో ఎంతో కొంత ప్రజలకు ఇవ్వడానికి దాన్ని అట్టే పెట్టాలనేది ఈ యొక్క రచన యొక్క ఉద్దేశం కావచ్చు. నాకైతే హైదరాబాద్లో ఉంటున్న, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న కొంతమంది స్నేహితులు ఫోన్ చేసి, ఎలా ఉన్నారు మీరు, బాగున్నారా, మీ ప్రాంతంలో మీరు ఎఫెక్ట్ అయ్యారా, ఎలా అనిపిస్తుంది మీకు, ఎలా ఉన్నారు మీరు అని చెప్పి అడుగుతూ నన్ను పరామర్శించడం జరిగింది. నాకు చాలా సంతోషం వేసింది. ఇక్కడ ఇలాగా పరోక్షం కొంతమంది సాయం చేస్తే, ప్రత్యక్షంగా చాలామంది సాయం చేశారు. ఎలా సాయం చేశారని అంటే, ప్రత్యక్షంగా ఎవరో వస్తారు, రెడ్ క్రాస్ సొసైటీ వస్తుందా, లేకపోతే సైనికులు వస్తారా, లేకపోతే ఏ రకంగా మనకి కేంద్రం నుంచి సహాయం వస్తుంది, ఏ రకంగా పారామిలిటరీ దళాలు వచ్చి మనకి సహాయం చేస్తారని ఆలోచించకుండా అక్కడ ప్రత్యక్షంగా చూసిన ప్రజలందరూ కూడా వీళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అలాంటి ప్రత్యక్షమైన ఉదాహరణ ఖమ్మంలో ఒకటి జరిగింది, నేను దాన్ని చెప్తాను. ఖమ్మంలో వర్షం బాగా పడుతున్నది, మేఘావృతమైన వర్షం పడుతుంది, వరద వృద్ధి పెరుగుతూ ఉంది. ఒక బ్రిడ్జి మీద, అక్కడ మున్నేరుపై కట్టిన ఒక బ్రిడ్జి మీద 9 మంది వ్యక్తులు అక్కడ చిక్కుకునిపోయి వాళ్ళు రావడానికి అవకాశం లేదు, ఏడుస్తూ ఉన్నారు, కొంచెం నిలబడ్డారు. 10 గంటల పాటు అక్కడ ఉన్నారు. ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఇక్కడున్న మినిస్టర్లు, ఇక్కడ రాజకీయ నాయకులు అందరూ కూడా చాలా ప్రయత్నం చేసి ఒక హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేశారు. కానీ వాతావరణం అనుకూలంగా లేని కారణంగా హెలికాప్టర్ రావడానికి అవకాశం లేకుండా పోయింది. అప్పుడు ఒక జేసీబీ డ్రైవర్ అతను వారి సహాయం కోసం, వారిని రక్షించడం కోసం వెళ్ళారు. ఆయన వెళుతూ అన్న మాట ఏంటంటే, నేను వెళితే ఒక్కడనే పోతాను, కానీ వస్తే 10 మంది వస్తామన్నాడు. ఆయన ఒక్కడ వెళ్ళలేదు, 9 మంది తీసుకొని 10 మందిగా తిరిగి వచ్చారు. చాలా చక్కగా అనిపించింది. ప్రాణాలకు సైతం తెగించి ప్రత్యక్షంగా సహాయం చేస్తున్న వారందరూ ఇలాగ ఎంతోమంది సహాయం చేస్తున్నారు. ఈ సహాయార్థం మరి ఇలాంటి సహాయం అందించడం అనేది నిజంగా నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. ఇట్లా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తున్న వాళ్ళు నిజంగా మన రాష్ట్రంలో, మన కళ్ళ ముందు మానవత్వం పరిగణించే విధంగా చిన్న పిల్లలు సైతం తన అవసరాల కోసం దాచుకున్న డబ్బులని ఇగో వరద బాధితుల సాయం కోసం అందిస్తున్నానని MROలకి వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. సో నిజంగా ఇది కదా మానవత్వం. ఎవరి కోసం చూడటం కాదు, మనమే సాయం చేసుకోవడం అనేది ఒక మంచి ఎగ్జాంపుల్గా, ఒక మంచి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఒక మానవత్వం పరిమించే విధంగా మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా సరే మీకు సహాయం అందించాలంటే ఈ కామెంట్ బాక్స్లో, ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీరు తెలియపరచండి. ఖమ్మంలో ఉన్న అన్నం ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి మీ సహాయాన్ని వాళ్ళకి అందించేసి మీకు తెలియపరుస్తాము. సో
సో ఇలాగ అందరూ కూడా సహాయం చేయడం వల్ల వాళ్ళ జీవితాలు తొందరగా బాగుపడతాయి. పిల్లలు కొంతమంది చెప్తా ఉన్నారు, పెద్దలకైతే మెయిన్ బజార్లో ఉన్న వాళ్ళకి అందుతూ ఉన్నాయి, మరి లోపల్లో ఉన్న ప్రజలకు సరిగా అందట్లేదని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి సహాయం అందించడానికి అందరూ ముందుకు వస్తున్నారు. మీరు కూడా ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే మీ కామెంట్ సెక్షన్లో మీరు చెప్పినట్టయితే మీ సహాయాన్ని మీతో మాట్లాడి అన్నం ఫౌండేషన్ వారికి మీకు కల్పిస్తాను. మీతో మాట్లాడి మీ సహాయాన్ని వారి ద్వారా వాళ్ళకి అందించడానికి ప్రయత్నం చేస్తాం. వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరి వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.